ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో పల్నాడు బస్టాండ్ నుండి స్థానిక మల్లమ్మ సెంటర్ వరకు విద్యార్థుల యాంటీ డ్రగ్స్ డే అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెలిసి తెలియని వయసుల్లో డ్రగ్స్ కి అలవాటుపడి యువత జీవితాలను నాశనం చేసుకుంటుంది. డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒకసారి అలవాటు పడితే అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం. డ్రగ్స్ కి దూరంగా ఉండండి, జీవితాలను కాపాడుకోండి అని అధికారులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవము జూన్ 26. ఇది ఐక్యరాజ్య సమితిలో 1987వ సంవత్సరము 42/112 రెజల్యూషన్ ద్వారా మొత్తము ప్రపంచాన్ని మాదక ద్రవ్యాల రహిత దినోత్సవంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో జూన్ 26వ తేదీన వచ్చేసి ఈ యాంటీ డ్రగ్స్ డేగా తీర్మానించారు. 89 జూన్ 26వ తేదీ నుండి కూడా ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా మేము ర్యాలీస్, సెమినార్స్, మానవహారాలు కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా వచ్చేసి కాలేజీ పిల్లలు వచ్చేసి 15 సంవత్సరాలు దాటిన తర్వాత కాలేజీకి వెళ్తారు కాబట్టి అక్కడ కొంతమంది ఈ ముఠాలుగా ఏర్పడి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో ఈ పిల్లలు వచ్చేసి యూత్ కాబట్టి మంచి యుక్త వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళని సరదాగా సిగరెట్ల రూపంలో అలవాటు చేస్తూ లేదా గంజాయి పొడి రూపంలో అలవాటు చేస్తున్నారు. ఈ గంజాయి వచ్చేసి అనేక రకరకాల మార్గాల ద్వారా వచ్చేసి ఎక్కువగా ఇది ఏజెన్సీ పాడేరు ప్రాంతంలో మన రాష్ట్రంలో ఎక్కువగా పండుతుంది. అక్కడి నుంచి ఈ గంజాయి ముఠాలు సప్లై చేసిన తర్వాత పొడి గంజాయి రూపం పోయి చివరికి చాక్లెట్ల రూపాన్ని కూడా ధరించింది. ఇది ఇప్పుడు ఈ గంజాయి వచ్చేసి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది, సిగరెట్లలో దొరుకుతుంది, పొడి రూపంలో దొరుకుతుంది. కాబట్టి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీని బారిన పడితే శరీరంలో ఉండే అన్ని అవయవాలు కూడా పాడైపోతాయి. పిల్లలు వచ్చేసి చదువుకునే పిల్లల మీద తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఎన్నో కోటి ఆశలతో వాళ్ళకు వచ్చేసి మంచి మంచి ఉద్యోగాలు రావాలని కలలుగట్టు ఉంటారు. వాళ్ళ చెమటని, రక్తాన్ని, కష్టాన్ని మొత్తాన్ని కూడా డబ్బు రూపంలో బిడ్డల భవిష్యత్తులో చేస్తుంటారు. ఈ బిడ్డలు బాగుండాలా, ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ఈ అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా ఈ డ్రగ్స్ రహితంగా చేయాలన్న సంకల్పంతో ఈ యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీ విలేకరు సోదరులు కానీ, ఈ పిల్లలు కానీ లేదా సమాజంలో ఏ పౌరుడైనా సరే మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.